విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు జన్మించిన పాండ్రంగి గ్రామ శివార్లో గోస్తని నదిపై వంతెన నిర్మాణం ప్రారంభమైంది. సంబంధిత పనులను ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం జగన్ 16 కోట్ల రూపాయలను విడుదల చేశారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నేతలు తెలిపారు. అల్లూరు జిల్లా బొర్రాగృహలు పాదాల నుంచి ప్రారంభమైన గోస్తని నది దేవునిపట్నం సమీపంలో సముద్రంలో కలుస్తోంది. ఈ నదిపై వంతెన నిర్మించాలని చాలా కాలంగా ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం ఉన్న కాజ్వేపై రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలు వర్షం వస్తే ఎంత ఇబ్బంది పడతారో అని అయినా సరే గత ప్రభుత్వాల్లో దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేని పరిస్థితులు మా శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 16 కోట్ల రూపాయలు దీనికి నిధులు కేటాయించడమే కాక ఈరోజు పనులు ప్రారంభించుకోవడానికి కూడా అన్ని చర్యలు తీసుకొని వీలైనంత త్వరలో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చిన్న వర్షం వచ్చినా కూడా సుమారుగా 15 విలేజెస్ నుంచి ఈ ప్రాంతానికి టౌన్కి రావాలంటే కూడా సుమారుగా 25 కిలోమీటర్ల దగ్గర రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈ బ్రిడ్జిని త్వరగా నిర్మింపజేసి మమ్మల్ని కాపాడాలని ప్రజలు ఇందాక నాకు విజ్ఞప్తి చేశారు. పనులు చక్కచక్క చేసి కంప్లీట్ చేసి 1 సంవత్సరంలోపే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఎంతోమంది పెద్దలు గతంలో ఈ బ్రిడ్జి కట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ చేయలేకపోయారు. మరి నేను కూడా 4 సంవత్సరాల నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు భగవంతుడు సానుకూలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రూపంలో నాకు ఆయన ఇప్పుడు వెళ్ళంగానే నాకు వెంటనే పాజిటివ్గా స్పందించి ఫస్ట్ 14 కోట్లు శాంక్షన్ చేశారు. అప్పుడు ఈ బడ్జెట్ సరిపోదని ఎవరు కాంట్రాక్టర్ రాలేదు. మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయగానే మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్ తోటి ఎవరెక్కడ చేయాలి స్టేట్లో ఇదే ఫస్ట్. మరి 16 కోట్లు రివైజ్ ఎస్టిమేషన్ మళ్ళీ వెంటనే శాంక్షన్ చేశారు. మళ్ళీ కాంట్రాక్టర్ గారిని కూడా ఆయన ఇక్కడ లోకల్ ఆయన నోగాంబిక రాజు గారు మరి ఆయన పట్టుకుని మరి ఆయన కూడా ఇలాగా మీ అందరూ తెలుసు చాలామంది కొంతమంది ఒక వర్గం వారు ప్రత్యేకంగా మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారి మీద పనిగట్టుకుని బిల్లులు రావని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ టైంలో మరి వారు ముందుకు రావటం, మరి సుబ్బారెడ్డి గారిని కూడా తీసుకొచ్చి వారికి కూడా చెప్పడం, వారు కూడా హామీ ఇచ్చారు సో బిల్లులకి ఏమి ఇబ్బంది ఉండదు అని.